అప్పుడే పుట్టిన శిశువుకు అద్భుతమైన పేరు వైబ్రేషన్స్ ద్వారా నిర్ణయించడంలో ఐబి సాహు గారిది అందె వేసిన చెయ్యి. అమితమైన పాజిటివ్ శక్తితో ఉన్న హస్తవాసి గల ఐబి సాహు గారు బీజాక్షరాన్ని ఫాలో అవుతూ పర్ఫెక్ట్ వైబ్రేషన్లో పేరు నిర్ణయిస్తారు. డేట్ ఆఫ్ బర్త్కి 95% బలం కల పేరును వైబ్రేషన్ పద్ధతిలో సెట్ చేసినప్పుడు మీ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుందనడంలో సందేహమేమీ లేదు. ఎంతో మంది బిడ్డల జీవితాలకు అదృష్టవంతమైన శక్తివంతమైన పేర్లు నిర్ణయించిన శక్తి 27 సంవత్సరాలుగా అపార అనుభవం ఐబి సాహు గారి స్వంతం. భవిష్య జ్యోతి వీక్షకులకి దేవుళ్ళు.com వీక్షకులకి శుభాభివందనాలు. ఒక పుస్తకం చదివామంటే నెగిటివ్ తోటి పని లేకుండా మనసు కొంత ప్రశాంతతతో ఉంటుంది. అందులో విజ్ఞానం కానివ్వండి, భక్తి కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో మీకు కావాల్సిన పుస్తకాలన్నీ కూడా దేవుళ్ళు.comలో మీరు వెతుక్కొని తీసుకోవచ్చండి. ఈరోజు మనము చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి లెటర్ ఆర్ తెలుసుకుందామండి. ఆర్లో ఒక శక్తి నిలబడితే వెంటలోంచి వి ద్వారా వెళ్ళిపోతుందండి. అంటే మనకి కనపడే ఆర్లో ఇన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఒక రుద్రశక్తి యాక్టివేట్ అవుతుంది. సో పీతో ఉన్న వాళ్ళు కొంత యాస్ట్రల్ పవర్, దైవశక్తి, ఏంజలిక్ పవర్ అంటాం మనం, ఇది యాక్టివేట్ అవుతుందండి. ఆర్తో ఉన్నన్ని కాంబినేషన్స్ ప్రపంచంలో ఇంకెక్కడా లేవండి. బిజినెస్ ఎంపైర్లో ఆర్ అనే లెటరు మామూలుగా ఉండదండి. సో ఒక వ్యక్తి తన డెస్టినీలో బిజినెస్ చేస్తాడు అని ఉన్నప్పుడు ఆ వ్యక్తి పేరులో మనం ఖచ్చితంగా ఆర్ వేసేయాలి. అద్భుతంగా ఉంటుంది. ఆర్ అనేటటువంటిది రెస్పాన్సిబిలిటీని ఇస్తుందండి. ఇంటికి మొట్టమొదటి సంతానం అయినప్పుడు అది ఆర్ అనే అక్షరంతో మనం పేరు పెట్టుకున్నప్పుడు పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకునే స్వభావం తనకి వెంటనే అలవడుతుంది. సో నేను పేరెంట్స్కి ఒక విషయం చెప్తానండి. మనం పిల్లలకి ఎటువంటి పెంపకాన్ని ఇస్తామో, మంచి చెడు నేర్పిస్తాము, బాధ్యతలు నేర్పిస్తాము, డిసిప్లిన్ నేర్పిస్తాము, ఆ పిల్లలు సొసైటీకి భారం కారు. సో మనం మొట్టమొదటిగా చేయాల్సింది మన పిల్లవాడు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాడో దానికి ఎటువంటి అక్షరంతో పెడితే బాగుంటుందో ఖచ్చితంగా చూసుకోవాలి. నేను మళ్ళీ రాబోయే మన వీడియోస్లో కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్కి ఈ లెటర్ ఖచ్చితంగా పెట్టాలి అనే సమాచారం కూడా మీకు అందిస్తాను. అయితే ఆర్లో ఉన్నది శక్తి ఎక్సీడ్ కాకుండా చూసుకోండి. సో రామకృష్ణ ఆర్కే, రామ్ 3 అక్షరాలే, వండర్ఫుల్ నేమ్. సో ఇక్కడ 2వ తారీఖు పుట్టిన పిల్లలకి, ఇంటికి మొట్టమొదటి సంతానంగా పుట్టిన పిల్లలకి కనుక మీరు రవీష్ అనే పేరు కనుక పెట్టుకున్నట్లయితే, అంటే అన్నీ చూసి పెట్టుకోండి అమ్మా, చూసుకోకుండా కాదు, రవీష్ అనే పేరు పెట్టుకున్నట్లయితే మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవుతాడు పిల్లవాడు. అయితే ఈ ఆర్ తోటి ఒక అద్భుతమైన పేరు ఉందండి, రవిష్మ. కొత్త పేరు కావచ్చు, కానీ ఒక యజ్ఞగుండంలోంచి శక్తి వెలువడుతున్నప్పుడు ఈ శక్తి తాలూకు పాజిటివ్ రూపం రవిష్మ. అమ్మాయికి మనం రవిష్మ అని పేరు పెట్టినప్పుడు షార్ట్ ఫామ్ ఏం పెట్టేయాలని మాత్రం దయచేసి అడగకండి. ఉన్నదే 3, రవిష్మ. ఇంకా దీంట్లో మీరు ఏమని పిలుస్తారండి? కాబట్టి పేరుని కట్ చేయొద్దు. ఇక్కడ ఆర్తో ఉన్న పేర్లని కట్ చేయొచ్చండి. రామకృష్ణ అయితే ఆర్కే పెట్టచ్చు, ఇంకేదైనా అయితే ఆర్వి అని పెట్టచ్చు, ఆర్పి పెట్టుకోవచ్చు, ఆర్ఎస్ పెట్టుకోవచ్చు, ఆర్ఎల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చండి. కానీ పేరుని సగం చేసి పిలవటం అనేది భావ్యం కాదనమాట. ఆర్తో పేర్లు సగం చేయొద్దని. చేస్తే ఏమవుతుంది,
ఎంత శక్తి అయితే బయటికి వృధాగా వెళ్ళిపోతుందో అది నెగిటివ్గా మారిపోతుంది. సో ఆర్లో ఉన్న మంచి, ఆర్లో ఉన్న శక్తి, ఆర్లో ఉన్న డైనమిక్ పవర్ అద్భుతం అండి. సో పిల్లలకి ఆర్తో పేర్లు పెట్టుకునేటప్పుడు క్యాజువల్గా మాత్రం ఆలోచించకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ పేరులో ఏ అక్షరంలో ఎటువంటి రహస్యం ఉంటుందో ఈ వీడియోస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.